వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. హిమాలయాల నడిబొడ్డున శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఆ రహస్య రక్షణ కవచం ఏంటి? -డిగ్రీల చలిలో ప్రాణాలను ఫలంగా పెట్టి భారత సైన్యం సాధించిన ఆ మహా విజయం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? చైనా పాకిస్తాన్ల వ్యూహాలకు గండి కొడుతూ లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్ సృష్టించిన ఆ వండర్ గురించి తెలిస్తే షాక్ అవుతారు. హిమాలయాల గుండెల్లో సరికొత్త రికార్డులను తిరగరాస్తూ ఆసియాలోనే అత్యంత పొడవైన సింగిల్ ట్యూబ్ టన్నెల్ సిద్ధమైంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ మిస్టరీ ఏంటి? గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి మార్చేస్తూ శత్రువుల పీచం అణచడానికి సిద్ధమైన ఆ గేమ్ చేంజర్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ప్రకృతి సృష్టించిన సవాళ్లను అధిగమిస్తూ ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ ఈ జోజిలా టన్నెల్ ను నిర్మించారు. లద్దాఖ్ ప్రాంతాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఏడాది పొడవునా అనుసంధానించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. భౌగోళికంగా, సైనిక పరంగా చూస్తే ఈ సొరంగం భారతదేశానికి ఒక పెద్ద గేమ్ చేంజర్ గా మారబోతుంది. ఆసియాలోని అత్యంత పొడవైన 2-వే టన్నెల్ గా ఇది సరికొత్త రికార్డును సృష్టించింది. భారత రక్షణ రంగానికి ఈ సరిహద్దు సొరంగ మార్గం ఒక బలమైన రక్షణ కవచం లాంటిదని చెప్పవచ్చు. చైనా, పాకిస్తాన్లతో సరిహద్దులు పంచుకునే లద్దాఖ్ ప్రాంతంలో భారత్ ఇది వ్యూహాత్మక పై చేయిస్తుంది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలను అనుసంధానించే ఈ నిర్మాణంలో ఇప్పుడు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఒక సుదీర్ఘ సొరంగ మార్గాన్ని త్వరలోనే కేంద్ర రవాణా శాఖ మంత్రి జాతికి అంకితం చేయనున్నారు. హిమాలయ పర్వత శ్రేణులను అద్భుతంగా తొలిచి సరిహద్దులో ఒక కొత్త చరిత్రను లిఖించారు. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన సింగిల్ ట్యూబ్ బై డైరెక్షన్ టన్నెల్ గా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. వేల కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం సొరంగ మార్గాన్ని 2 వైపులా ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటన చేశారు. అయితే అంతర్గత రహదారులు, ప్లాస్టరింగ్ లాంటి తుది నిర్మాణ పనులకు ఇంకొన్ని నెలల సమయం పట్టనుంది. గతంలో చలికాలంలో హిమాలయాల్లో కురిసే భారీ మంచు వల్ల జోజిలా పాస్ పూర్తిగా మూతపడేది. దానివల్ల లద్దాఖ్ ప్రాంతం దేశంలోని ఇతర ప్రాంతాలతో చాలా నెలల పాటు పూర్తిగా సంబంధాలు కోల్పోయేది. ఈ టన్నెల్ నిర్మించిన చోట ఏడాదిలో 100 రోజులకు పైగా ఉష్ణోగ్రతలు -డిగ్రీలోనే ఉంటాయి. అత్యంత ప్రతికూల వాతావరణం, ఆకస్మిక మంచు తుఫానులు ఇక్కడ సర్వసాధారణంగా సంభవిస్తుంటాయి. ఇకపై శీతాకాలంలో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా సరిహద్దులకు వేగంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రమాదకరమైన మంచు కొండల్లో ప్రయాణించడానికి పట్టే సమయం కూడా గణనీయంగా తగ్గిపోనుంది. ఈ అద్భుత సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే భారత సైన్యానికి కొండంత బలం చేకూరుతుంది. భారీ మిలిటరీ ట్యాంకులు, ఆయుధ సామాగ్రిని సరిహద్దులకు అత్యంత వేగంగా తరలించవచ్చు. నేషనల్ హైవే 1 వైపే ప్రయాణాన్ని ఈ సరికొత్త టన్నెల్ పూర్తిగా మార్చివేయబోతుంది. గతంలో గల్వాన్ లోయ ఘర్షణలు తర్వాత సరిహద్దులో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కార్గిల్, లేహు, సియాచిన్ లాంటి సున్నితమైన ప్రాంతాలకు ఈ టన్నెల్ ఒక లైఫ్ లైన్ గా మారుతుంది. చలికాలం మొదలవక ముందే లద్దాఖ్ లో ఉన్న సైనికులకు ఏడాదికి సరిపడా రేషన్ ముందే స్టాక్ చేయాల్సి వచ్చేది. ఇంధనం, అత్యవసరాల మందుల కోసం గతంలో ఎయిర్ ఫోర్స్ విమానాలపై ఎక్కువగా ఆధారపడేవారు. ఇప్పుడు ఈ రోడ్డు మార్గం ద్వారా ఎలాంటి వాతావరణంలోనైనా నిరంతర సరఫరా సాధ్యమవుతుంది. దేశ భద్రతను పటిష్టం చేయడంలో ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. శత్రు దేశాల కదలికలను తిప్పికొట్టడానికి మన సైన్యానికి ఇది ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టుతో ఇకపై శ్రీనగర్, లద్దాఖ్ మధ్య నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. సోనామార్గ్ సమీపంలోని బాల్తాల్ వెస్ట్ పోర్టల్ నుంచి ఈ సొరంగం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ద్రాస్, కార్గిల్ ప్రాంతంలోని మీనమార్గ్ ఈస్ట్ పోర్టల్ వరకు ఈ టన్నెల్ విస్తరించి ఉంది. ఈ టన్నెల్ నిర్మాణంతో కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో లాజిస్టిక్స్ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. ప్రస్తుతం జోజిలా పాస్ దాటాలంటే ప్రయాణికులకు గంటల కొద్దీ సమయం పడుతుంది. మార్గ మధ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్లు ఉంటే రోజంతా కొండల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈ కొత్త టన్నెల్ అందుబాటులోకి వస్తే జర్నీ టైం కేవలం నిమిషాల వ్యవధిలోకి తగ్గిపోనుంది. దేశ భద్రతతో పాటు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల టూరిజం విస్తరణకు కూడా ఇది కీలకంగా కానుంది. దీనివల్ల స్థానికంగా ఉండే వ్యాపారాలు వృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యాటక రంగం పుంజుకుంటే ఈ మారుమూల ప్రాంతాల ఆర్థిక చిత్రం పూర్తిగా మారిపోతుంది.
గడిచిన 5 ఏళ్ల కాలంలో పనులకు ఆటంకం కలిగిస్తూ ఎన్నో భారీ తుఫాన్లు ఇక్కడ సంభవించాయి. అయినా వందల సంఖ్యలో శ్రామికులు వెనకడుగు వేయకుండా ప్రాణాలకు తెగించి ముందుకు సాగారు. ప్రధాన టన్నెల్ మార్గాన్ని తొలిచే క్రమంలో రాతి నిర్మాణాల స్వభావం పదుల సంఖ్యలో మారింది. ఈ ఊహించని సవాళ్లన్నింటినీ ఇంజనీర్లు, టెక్నికల్ సిబ్బంది అద్భుతమైన నైపుణ్యంతో అధిగమించారు. సొరంగంతో పాటు అప్రోచ్ రోడ్లు, బ్రిడ్జిలతో కలిపి ఈ ప్రాజెక్టు చాలా పొడవుగా ఉంటుంది. ఇంత పెద్ద టన్నెల్ మార్గంలో ప్రయాణికులకు గాలి ప్రసరణ సరిగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలుగా ఉపయోగపడేలా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. కొండపై నుంచి కిందకు ప్రత్యేకంగా 3 వర్టికల్ షాఫ్టులను సైతం ఇక్కడ నిర్మించారు. భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు ఈ సొరంగం ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోతుంది. ప్రకృతి సృష్టించిన ప్రతికూలతను అధిగమించిన మానవ శ్రమ సాధించిన అద్భుత విజయం ఇది. భారతదేశ మౌలిక వసతుల కల్పనలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం. పట్టుదలకు సాంకేతికత తోడైతే ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చని ఈ ప్రాజెక్టు నిరూపించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురైనా పనులు ఆగలేదు. ఎట్టకేలకు తొలి దశ పనులు అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తయ్యాయి. లద్దాఖ్ ప్రజల దశాబ్దాల నాటి కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. శీతాకాలంలో మంచు ఖైదీలుగా మారిపోయే స్థానికులకు ఇది ఒక పెద్ద ఊరటనిస్తుంది. దేశ రక్షణను, సరిహద్దుల భద్రతను ఈ సొరంగం ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఆసియా ఖండంలోనే గర్వించదగ్గ నిర్మాణంగా నిలిచిన ఈ టన్నెల్ భారత్ గర్వపడేలా చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రదేశంలో నిర్మించిన ఈ రహదారి నవభారత ప్రగతికి సంకేతం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దులను సైతం సుగమం చేసిన భారత్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.